బాబా పారాయణము బాబా పారాయణము 3వ రోజు పారాయణము మొదలైందండి. 3వ రోజు పారాయణంలో మనం ఈరోజు సర్వాధికారి శ్రీ సాయి, తాత్యాకు టాంగా ప్రమాదము, ఐరోపా దొరగారు, అమీర్ శక్కర్ అను 4 కథలు తెలుసుకుందాము. మొదట సర్వాధికారి శ్రీ సాయి. నా మనుష్యులు కాని వాళ్ళు నా దగ్గరికి రాలేరు అని తరచుగా శ్రీ బాబా చెప్తూ ఉండేవారు. అంతేకాదు, బాబా అనుమతి లేనిది ఎవరు కూడా షిరిడి వదిలి క్షేమంగా పోగలిగేవారు కారు. ఆయన ఇచ్చే ఆదేశాలను, సలహాలను అతిక్రమించే వాళ్ళకి తప్పనిసరిగా ఏదో ఒక ఆపద ఎదురవుతూనే ఉండేది. ఎవరిదాకో ఎందుకు, బాయ్సబాయ్ కుమారుడైన తాత్యా పట్ల శ్రీ సాయి ఎనలేని ప్రేమను ప్రకటించేవారు. అతనిని గారం చేసేవారు. స్వయంగా తన చేతులతో భోజనం పెట్టేవారు. పగలంతా కష్టించి అలసిపోయి ఉంటాడనే కారణంగా శ్రీబాబా తాత్యాకు పాదసేవ కూడా చేయబోయేవారు. ఆ విధంగా శ్రీబాబా ఎంతో అధికాధికంగా ప్రేమించడం వలన కొంతమందికి ఆయన చాలా చులకగాను పిచ్చివాడిలాగాను తోచేవారు. ఆయన సలహాలను అతిక్రమించేవారు. చిత్రం ఏమిటంటే, తనను ఎక్కువగా చూసినా, పిచ్చివాడిలా చూసినా ఆయనేమీ చెల్లించేవారు కాదు. అయితే ఆయన సలహాను తప్పితే మాత్రం తప్పిన వాళ్ళు ఖచ్చితంగా ప్రమాదం పడేవారు. తాత్యాకు టాంగా ప్రమాదం. ఒకసారి తాత్యా చాలా హడావిడిగా మసీదుకొచ్చి శ్రీ బాబాను నమస్కరించి కోపర్గావ్కు వెళ్లేందుకు గాను అనుమతినిమ్మని అడిగాడు. ఇప్పుడెందుకు, కాసేపు స్థిమితపడు, తర్వాత చూద్దామన్నాడు శ్రీ సాయి. తాత్యా వినలేదు. నువ్వు ఎప్పుడు ఇంతే, ఏదైనా సరదాగా ఉందామంటే ఉండనివ్వవు అని బుంగమూతి పెట్టుకున్నాడు. అది సహించలేని బాబా, సరే నీ కర్మ, వెళ్తే వెళ్ళు అన్నారు. తాత్యా టాంగాలో వెళ్ళిపోయాడు. సావులు బావి దాటగాని టాంగా గుర్రాలు రెండింటిలోనూ ఒకదానికి కాలు బెనికి కూలబడిపోయింది. దాంతో టాంగా నేలకు వాలిపోయింది. మరీ పెద్ద దెబ్బలైతే తగలలేదు, కానీ మొత్తం మీద తాత్యా గాయపడ్డాడు. బాబా మాటలు విననందుకు పశ్చాత్తాపడ్డాడు. ఏమి లాభం? మరోసారి ఇలాగే శ్రీ సాయిబాబా వద్దని వారించిన వినకుండా కొల్హారు గ్రామానికి బయలుదేరి మధ్యలో టాంగా ప్రమాదంలో ఇరుక్కొని కొన్నాళ్ళు మంచాన పడ్డాడు. అందుకే పశ్చాత్తాపం కలగగానే సరికాదు, తిరిగి అలాంటి తప్పును చేయకుండా ఉండాలి. అలా ఉంటేనే భగవంతుడు అనుగ్రహిస్తాడు. అంతేకాని కష్టంలో పశ్చాత్తాపడి తిరిగి అదే పాపం చేసేవాడు యథార్థమైన పశ్చాత్తాప్తుడు కాదు అని చెప్పేవారు శ్రీ సాయిబాబా. ఐరోపా దొరగారు. ఒకసారి ఒక యూరోపియన్ దొర శ్రీబాబాను చూసేందుకు వచ్చాడు. బహుశా తాను తెల్లవాడిననే జాత్యంకారమో, లేదా ఆనాటికి దేశ పరిపాలకుల జాతివాడిననే అహంకారమో, మొత్తం మీద ఏదో ఒక అసాధారణమైన లోపం ఉందతనికి. అందువల్లనేనేమో మొత్తం మీద బాబా దర్శనం అతనికి తృప్తినియలేకపోయింది. తిరిగి వెళ్ళిపోతానన్నాడు. అలాగే ఈ రోజుకి మాత్రం షిరిడిలో ఉండి రేపు బయలుదేరు అన్నారు శ్రీ సాయి. కానీ అతను ఆ మాటను ఖాతరు చేయలేదు. ఇండియాని పరిపాలిస్తున్న యూరోపియన్ను ననే అహంకాబోలు ఎవడో పకీరు చెప్పినట్లు నేను చెయ్యడమేమిటనుకున్నాడో. సాయి మాటల్ని నిర్లక్ష్యం చేసి టాంగ కట్టించుకొని బయలుదేరాడు. తీరాటంగా సావుల్ బాది దాటగానే ఏదో త్రుక్కుడు బండి ఎదురై గుర్రాలు బెదిరి అతివేగంగా పరుగు తీశాయి. ఫలితంగా టాంగా తలకిందులైపోయింది. దొరగారు టాంగాతో బాటే చాలా దూరం ఈడ్చుకుపోబడ్డాడు. గాయాలను మాన్పుకునేందుకు కోపర్గావ్ ఆసుపత్రిలో చేర్చబడ్డాడు. అమీర్ శక్కర్ పలాయనము, తిరోగమనము. అమీర్ బాంద్రాలోని కమిషన్ వ్యాపారం చేస్తుండేవాడు. అతనికి కీలవాతం వచ్చింది. శ్రీ సాయిబాబాను ఆశ్రయించాడు. తను చెప్పే వరకు అతనిని చావడిలో ఉండమని ఆదేశించారు శ్రీబాబా. అలా 9 నెలలు గడిచాయి. జబ్బు కొద్దిగా తగ్గిందే కానీ పూర్తిగా నయం కాలేదు. అతనికి విసుగొచ్చింది. బాబాకు చెప్తే వెళ్ళనివ్వరనే ఉద్దేశంతో ఓ రాత్రి షిరిడీ నుంచి ఉడాయించి కోపర్గావ్ చేరి ఆ రాత్రికి అక్కడే ఒక సత్రంలో బస చేశాడు. దైవం అనుకూలించని వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఎదురు దెబ్బలేనని ఒక కథ ఉంది. ఒకానొక బట్టతలవాడు ఎక్కడికో వెడుతూ ఎండకి తట్టుకోలేక ఓ తాడి చెట్టు నీడలో నిలబడ్డాడట. అంతలోనే వాడి కర్మం కాలిపోయి ఆ తాడి చెట్టు మీద మిగల మగ్గిపోయిన తాటి పండు ఒకటి రాలిపోయి తిన్నగా వచ్చి వీడి నెత్తిన పడింది. ఆ దెబ్బకి వాడి బట్టబుర్ర కాస్త పెద్ద ధ్వని చేస్తూ 2 చెక్కలైంది. ఇది కథ. ఇప్పుడు అమీర్ పని అలాగే అయింది. అతను విడిది చేసిన సత్రంలోని ఒక ఫకీర్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అది అతనికి అవసాన దశ అనే సంగతి అమీర్కు తెలియదు. ఫకీర్ దాహం అడిగాడు. అమీర్ మంచినీళ్లు తెచ్చాడు. ఫకీర్ తలను తన ఒళ్ళో పెట్టుకొని గొంతులో మంచినీళ్లు పోశాడు. అవి త్రాగగానే ఆ ఫకీర్ కన్ను మూసేశాడు.
దాంతో అమీర్ శంకర్కు దడపొట్టుకొచ్చింది. ఫకీర్ మరణ వార్త బయటపడితే కేసు తేలేదాకా పోలీసులు తనని మూసేస్తారు. చెప్పకుండా పారిపోతే పోలీసు విచారణలో సత్రం పద్దు చూస్తారు. అందులో తన ఊరు, పేరు, వ్యాపారం అన్నీ ఉన్నాయి. పైగా బాంద్రాకు వెళ్తున్నట్టు కూడా ఉంది. కాబట్టి పోలీసులు అక్కడికి వచ్చి మరీ ఖైదీ చేస్తారు. ఏం దారి అని క్షణం ఆలోచించాడు. శ్రీబాబా అనుమతి లేకుండా పారిపోయి రావడం పొరపాటు అనుకున్నాడు. శ్రీ సాయికి మనసులోని క్షమాపణలు చెప్పుకున్నాడు. శ్రీబాబాను ఆశ్రయించడమే తప్ప మరో దారి తోచని అమీర్ శంకర్ ఎవళ్ళకి ఏమీ చెప్పకుండానే మళ్ళీ షిరిడికి బయలుదేరి తెల్లవారి లోపల చావడి చేరుకున్నాడు. వ్యాధి నయమయ్యేదాకా కిక్కురు మనకుండా ఆ చావడిలోనే ఉన్నాడు. కాని శ్రీ సాయికి అన్ని విషయాలు తెలుసును. అందుకే నవ్వుతూ భయపడకు, నేనున్నానుగా అని అంటూ నర్మగర్భంగానే మందలించాడు. ఆ విశ్వాసం, భక్తి వల్లనే అమీర్ శంకర్ శ్రీ సాయిబాబా గౌరవార్థం చందనోత్సవం ఏర్పాటు చేశాడు. ఈ రోజుకి సాయిబాబా పారాయణము సమాప్తము. తదుపరి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ.